చెందు ప్రభుత్వం మా చేతికి ఈ చెందు పథకం चलो 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 आते हैं चलो खुद साइड में अल्ताफ भाई नहीं क्या జరిగిందా एक राजा हटो भाई 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 पॉम्पलेट जे भागो भाई भाई चल पॉम्पलेट हाथ में लेवे तीसको मलेशियन वाले भाई पेपर देंगे తగలుకుంది తగలుకుంది తినండి తినండి పక్కన నుంచారా బాబు बच्चे खाते ये नो हाँ बोल बच्चे खाते क्यों भाई बोलो ఈరోజు ప్రచార నిమిత్తం 10వ వార్డుకు రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజలు బ్రహ్మరథం పట్టింది చూస్తూ ఉంటే ఇంకా ఈ వార్డు నుంచి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళే మాకు ఇంకా ఓట్లు మేము ఫ్యాన్ గుర్తుకు వేసేది, మీరు పోండి ఏం పని లేదా, మీకు మండలాలు తిరుక్కోకుండా మీరు మున్సిపాలిటీలో ఏం పని అన్నట్టు చెప్తున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్ని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని చేసుకుంటారని నేను ఆశిస్తూ నన్ను అసెంబ్లీకి మరియు శాంతమ్మక్కకు
పార్లమెంటుకు పంపిస్తారని ఆశిస్తున్నాను. అదేగాక మీరు చూస్తున్నారు, మైనారిటీ పట్ల చంద్రబాబు నాయుడు వైఖరి ఎలా ఉందనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఏదైతే బీజేపీ వాళ్ళు 4% రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్తున్నారో దాని గురించి ఈ రోజు వరకు ఎలాంటి ఖండన చేయని చంద్రబాబును ఈ రోజు మైనారిటీలకు ఓటు అడిగే హక్కు లేదని నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. 4% రిజర్వేషన్ ఇచ్చిన ఆ మహానేత ఈ రోజు డాక్టర్లు, ఇంజనీర్లంతా అవుతున్నారు. మైనార్టీలు, బీసీలు, ఎస్సీ ఎస్టీల పిల్లలు ప్రతి ఒక్కరూ మన జగనన్న వాళ్ళ గురించి ఎంత తపన పడుతుంటే ఈడ చూస్తుంటే తూటు పొడుస్తున్నారు. కాబట్టి రానున్న ఎన్నికల్లో ఈ టీడీపీ గాని వాళ్ళ తోక పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని మరియు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్సీపీకి బ్రహ్మరథం పట్టాలని ప్రతి ఒక్క ఈ రాష్ట్ర ప్రజలను నేను అభ్యర్థిస్తూ ఈ వార్డు ప్రజలకందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రజలు తండోపతండాలుగా వచ్చి మరీ ముఖ్యంగా మహిళలు, పిల్లలు, ముసలాళ్ళు బయటకు వచ్చి మాకందరికీ స్వాగతం పలికి తప్పకోకుండా ఈ రాష్ట్రంలో మనకు అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళాలు చూసుకుంటూ పోతూ ఉదయం 6 గంటలకే లేపి వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్ని పథకాలు మాకు అందజేసిన మా కొడుకు జగన్ కు కాక వేరే వాళ్ళకి ఎవరికి ఓట్లు వేస్తామని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క మహిళ ఈరోజు మాట్లాడుతున్నారంటే నిజంగా ఆయన ఒక రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే ప్రజల గుండెల్లో చిరస్థాయికి నిలిచిపోయారో అదేవిధంగా ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి తర్వాత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే ఈరోజు చిన్న పిల్లవాడి దగ్గరనే ముసలావిడ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎక్కడ పోయినా కూడా మేము జగన్ మా కొడుకు, జగన్ మా మనవడు అని చెప్పి సంబోధిస్తున్నారంటే ఎంత ప్రేమ అభిమానం ఉందో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రాష్ట్ర ప్రజలు మనకు కనబడతా ఉంది. కాబట్టి ఈ రోజు కూడా కదిరి మున్సిపాలిటీలో ఈరోజు 14-15 వార్డులకు వస్తే ఈ సీసీ రోడ్లు, ఈ కాలువలను వేసిన తర్వాత బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది. మేము తప్పకోకుండా వైసీపీ ప్రభుత్వాన్ని మేము అండగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేయడం మేమంతా మీ వెంట నడుస్తామని చెప్పి ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి కదిరి అసెంబ్లీ అభ్యర్థి బిఎస్ మక్బూల్ అహ్మద్ కి ఏదైతే ప్రజలు ఎక్కడ పోయినా ఎంత బ్రహ్మరథం పడుతున్నారంటే మారుమూల ప్రాంతాల్లో, గ్రామాల దగ్గర నుండి ఈరోజు మున్సిపాలిటీలో కూడా బ్రహ్మరథం పట్టి తప్పకోకుండా కదిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బిఎస్ మక్బూల్ గారికి తప్పకుండా అసెంబ్లీకి పంపించి జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మనము అసెంబ్లీకి పంపిస్తాం. అదేవిధంగా రాష్ట్రంలో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆకాంక్షించారు. కాబట్టి హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థి అయిన మన బోయే శాంతమ్మక్క కూడా పార్లమెంట్ పంపించడానికి ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతున్నారు. తప్పకోకుండా పార్లమెంట్ కూడా హిందూపూర్ అభ్యర్థి బోయే శాంతమ్మ కూడా పంపిస్తారు. కదిరి ప్రజలందరూ ఒకటే ఆలోచన చేయాలి. ఏదైతే ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం ఇచ్చాదో, ఏ ప్రభుత్వం మాట చెప్పిన ప్రకారం మడమ తిప్పకుండా ఇచ్చిన ఒక మొనగాడంటే అది రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అన్ని ఆలోచన చేసి కదిరి నియోజకవర్గ అభ్యర్థి మక్బూల్ అహ్మద్ గారికి, అదేవిధంగా హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థి బోయే శాంతమ్మ గారికి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలని మనసారా కోరుకుంటున్నాను. సార్వత్రిక ఎన్నికల నిమిత్తం కదిరి నియోజకవర్గానికి బిఎస్ మక్బూల్ అహ్మద్ గారికి ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి ఈరోజు మనము ప్రచార నిమిత్తము 15వ వార్డు రావడం జరిగింది. ఏ ధీమాతో అయితే మన జగనన్న వైనాట్ 175 అన్నారో అది ఇక్కడ కనబడుతోంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మన జగనన్న ఇచ్చిన ప్రభుత్వము, మన జగనన్న తెచ్చిన సంక్షేమము, మన జగనన్న తెచ్చిన అభివృద్ధి అది జగనన్నకే తెలుసు. అందుకే జగనన్న ఏం చెప్పినాడంటే మీరు వెళ్ళిపోండి ప్రజల దగ్గరికి, మీకు వాళ్ళే బ్రహ్మరథం పట్టి వాళ్ళే మీకు ఓటు ఇచ్చి గెలిపిస్తారు అని చెప్పేసి ఆ ధీమాతో చెప్పినాడు. ఎందుకంటే ఆయన చేసినాడు సంక్షేమం, ఆయన ఇచ్చినాడు మంచి గవర్నమెంట్ అని చెప్పేసి ఇక్కడ తెలుస్తోంది. ప్రతి ఒక్క వార్డులో, ప్రతి ఒక్క వీధిలో, ప్రతి ఒక్క పల్లెలో జగనన్న తెచ్చిన ఎన్నో సంక్షేమాలు, జగనన్న ఇచ్చిన మంచి గవర్నమెంట్ కనపడుతోంది. అందుకే జగనన్న ఒక ధీమాతో 175/175 అన్నాడు.
ఇప్పుడు కూడా మన కదిరి నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి కదిరి వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరేస్తుంది, రెపరెపలాడుతుంది. మనమందరము మళ్లీ జగనన్నకు ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని ఇస్తాన్నాము, 100% ఇస్తాన్నాము. పార్లమెంట్ వచ్చేసి మనము బోయ శాంతక్కకి ఇస్తానని చెప్పేసి ఇక్కడికి తెలియజేసుకోవడానికి సంతోషిస్తున్నాము. జై జగన్, జై జగన్.